హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి NIS 6 వీక్ మే జూన్ సెషన్కి సంబంధించినటువంటి మరి ఈ నోటిఫికేషన్ మీకు ఈరోజు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతా ఉన్నాను. అయితే ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మీకు ఎలిజిబిలిటీ అంటే మినిమం ఎలిజిబిలిటీ ఈ కోర్స్ అప్లై చేసుకోవడానికి ఏ ఎలిజిబిలిటీ ఉండాలి, అంతేకాకుండా వచ్చేసి మీకు కంప్లీట్గా ఫీజ్ సెషన్ ఏ విధంగా ఉంది అంటే ఫీజ్ స్ట్రక్చర్ కానీ, హాస్టల్ మళ్ళీ ఏ విధంగా ఉంటుంది, ప్రాక్టికల్స్ ఏ విధంగా ఉంటాయి, థియరీ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఈ వీడియోలో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మరి ఈ వీడియోలో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వాచ్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేసి పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసినట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుంది అనమాట. సో ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే ఇక్కడ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి ఇక్కడ నోటిఫికేషన్ క్లియర్గా చూద్దాము. సో ఇక్కడ కిందికి స్క్రోల్ చేస్తే కంప్లీట్ ప్రాసెస్ అనేది ఇక్కడ మీరు చూడండి. ఇది వచ్చేసి సర్టిఫికేట్ కోర్స్ అనమాట. ఈ సర్టిఫికేట్ కోర్సు మీకు మే జూన్ 2026 అకాడమిక్స్ ఇయర్లో సో ఈ యొక్క మే జూన్ సెషన్కి సంబంధించినటువంటి ఈ యొక్క స్పోర్ట్స్ కోచింగ్ సర్టిఫికేట్ కోర్స్ అనేది 6 వీక్ సర్టిఫికేట్ కోర్స్ అనేది మీకు అప్లై చేయడానికి ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళాలన్నమాట. మీకు మరి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మెయిన్ సో ఇక్కడ https మరి ఇక్కడ ఏదైతే www.6wcc అంటే వీక్ సంబంధించి .nsnis.in ఏదైతే వెబ్సైట్ ఉందో ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఈ యొక్క వెబ్సైట్ లింక్ నేను డైరెక్ట్గా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ వెళ్ళి అయితే మాత్రం ఆన్లైన్లో అప్లై చేసుకోండి. క్లియర్గా మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి వెబ్సైట్ లింక్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు లాస్ట్ డేట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ అంటే షెడ్యూల్స్ అనేది కింద కూడా ఉన్నాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ 22 అనేది మీకు ఏప్రిల్ 22 అనేది లాస్ట్ డేట్ అనేది మీరు మైండ్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ అప్లికేషన్కి సంబంధించినటువంటి సో కంప్లీట్ డేట్ షెడ్యూల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ చూడండి, అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది మాత్రం మనకి ఈ మంత్ ఫస్ట్ నుంచి అయితే స్టార్ట్ అయింది. సో నెక్స్ట్ లాస్ట్ డేట్ అయితే మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో 22 అనమాట, ఈ మంత్ 22కి మీకు లాస్ట్ డేట్ అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి అసెస్మెంట్ ఆఫ్ అప్లికేషన్ అనేది మీకు 6/4/2026 నుంచి 23/4/2026 వరకు అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఆ లిస్టుని అంటే సెలక్షన్ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అది పబ్లిష్ చేయడానికి మాత్రం మీకు వెబ్సైట్లోనే పెడతారు. ఇది కూడా 30/4/2026 నాడు అంటే ఈ మంత్ లాస్ట్కి మీకు వెబ్సైట్లో పెట్టేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డేట్ ఆఫ్ మరి కోర్స్ ఫీ డిపాజిట్ ఎప్పుడంటే మీకు 30/4/2026 నుంచి సో 11/5/2026 మే 11 వరకు అయితే మీకు మరి ఈ యొక్క ఫీ డిపాజిట్ చేయడానికి కోర్సుకు సంబంధించిన ఫీజు అనేది ఆ డేట్స్లో మీరు మరి పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఆన్లైన్ మరి క్లాసెస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే మీకు 18/5/2026 నుంచి 15/6/2026 వరకు ఆన్లైన్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతాయి అనమాట. సో మరి ఫర్దర్ డీటెయిల్స్ వీళ్ళు చెప్పిన విధంగా మీరు ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ప్రతిదీ మీకు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. మరి ఇక థియరీ ఉంది కదా, థియరీ ఎగ్జామినేషన్స్ అనేది కండక్ట్ చేసేది అక్కడ వాళ్ళు ఒక మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యొక్క అదే ఒక అకార్డింగ్ సిచ్యువేషన్ బట్టి మీకు ఒక గ్రూప్ డిస్కషన్ బట్టి ఇక్కడ కండక్ట్ చేసే అవకాశం ఉంది. అది ఆఫ్లైన్లోనే ఉంటుంది అనమాట, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో అది ఆన్లైన్లో అయితే ఉండదు ఎగ్జామ్ అయితే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్స్ అనేవి ఉంటాయి. అవి కూడా కొన్ని గ్రూప్స్గా ఉన్నాయన్నమాట. గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అట్లాగా ఉంటాయి. మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ చూస్తే మరి ఇక్కడ గ్రూప్ 1 ఒకటి, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 5 సంబంధించి ఇక్కడ డేట్స్ అయితే క్లియర్గా ఇచ్చారు. 23 నుంచి మరి 23/6/2026 నుంచి 9/7/2026 వరకు, 13/7/2026 నుంచి మరి 29/7/2026 వరకు, 3/8/2026 నుంచి 19/8/2026 వరకు, 24/8/2026 నుంచి 9/9/2026 వరకు. సో ఈ కంప్లీట్గా అంటే 4th సెషన్. ఈ విధంగా 14/9/2026 నుంచి 30/9/2026 వరకు మీకు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 అండ్ గ్రూప్ 5 వరకు మీకు కంప్లీట్గా డేట్ షెడ్యూల్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. సో ఇవన్నీ ప్రాక్టికల్ సంబంధించినటువంటి రిపోర్టింగ్ అనమాట. ఫిజికల్గా మీరు రిపోర్టింగ్ చేయవలసినటువంటి ప్రాక్టికల్స్ ఇవి. సో ఫర్దర్గా నెక్స్ట్ చూస్తే డీటెయిల్స్ ఇక్కడ కింద ఏమున్నాయో ఒకసారి చెక్ చేద్దాము. సో మీకు వచ్చేసి ఇక్కడ మీరు సర్టిఫికేట్ కోర్స్ సంబంధించి ఇక్కడ డిసిప్లిన్ ఫ్రమ్ 18th May 2026 టు 30th September 2026 వరకు మెన్ అండ్ ఉమెన్. మరి ఇక్కడ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఆర్ వర్కింగ్ ఇన్ స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్. సో
ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి ఎన్ఎస్ పాటియాలా సైన్డ్ ఇన్ కండక్టింగ్ 6 week సర్టిఫికేట్ కోర్స్ స్పోర్ట్స్ కోచింగ్ అండ్ ఫాలోయింగ్. సో ఇది వచ్చేసి మీకు ఈ డిసిప్లిన్స్ అన్ని కింద కొన్ని డిసిప్లిన్స్ ఇస్తారనమాట. వాటిని మీరు ఫాలోయింగ్ అవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో అవి మీరు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ నోట్ అయితే ఒకటి ఇచ్చారు, ఆన్లైన్ థియరీ క్లాసెస్ విల్ బి కండక్టెడ్ బై రెస్పెక్టెడ్ అకాడమిక్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో సో అవి సెంటర్స్ అనేది సాయి సెంటర్ అనేది మీకు కండక్ట్ చేస్తుంది ఆన్లైన్ థియరీ క్లాసెస్ అనేది. సో ఇక్కడ వచ్చేసి డిసిప్లిన్స్ అనేది ఇక్కడ విల్ బి రేంజ్ ఫ్రమ్ 30 to 50 స్టూడెంట్స్ అయితే ఒక డిసిప్లిన్ అంటే ఒక గేమ్ సంబంధించినటువంటి డిసిప్లిన్లో అంటే ఒక గేమ్కు మీకు 30 నుంచి 50 వరకు స్టూడెంట్స్ అయితే ఉంటారు ఒక బ్యాచ్కి సంబంధించి అని చెప్పేసి ఇచ్చారు. సో కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని డిసిప్లిన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అంటే ఏ యొక్క కోచింగ్ సెంటర్ అంటే ఏ యొక్క సాయి మరి అకాడమిక్ సెంటర్స్ అంటే ఓన్లీ పాటియాలనే కాకుండా మిగతా బెంగళూరులో కానీ కోల్కతాలో కానీ తిరువనంతపురంలో కానీ ఉన్నటువంటి ఈ యొక్క మరి సాయి సెంటర్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఏ డిసిప్లిన్లు ఉన్నాయనేది క్లియర్గా మీకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. అది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి చూడండి. సో ఇక్కడ పాటియాలలో చూసినట్లయితే మీరు చూడండి, పాటియాలకు సంబంధించి సాయి సెంటర్లో మీకు అథ్లెటిక్స్, తర్వాత బాక్సింగ్, క్రికెట్, సైక్లింగ్, ఫెన్సింగ్, హ్యాండ్బాల్, హాకీ, జూడో, మరి రోల్ బాల్, సాఫ్ట్ బాల్, వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్, అంతేకాకుండా సో ఇక్కడ రెజ్లింగ్ కూడా ఉంది. సో రెజ్లింగ్, ఉషు, యోగాసనాస్ ఇవి వచ్చేసి సాయి సెంటర్స్లో మీకు మరి కండక్ట్ చేస్తారనమాట. సో అక్కడ మీకు అడ్మిషన్స్ అనేటివి సాయి సెంటర్స్లో ఉంటాయి, ట్రైనింగ్ కూడా సాయి సెంటర్స్లో ఉంటుంది. నెక్స్ట్ ఫర్దర్గా డిసిప్లిన్స్ వేరేటివి కూడా ఇంకా ఏ ఉన్నాయి వేరే సెంటర్స్లో కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏ సెంటర్స్లో ఏ ఉన్నావో మీకు ఏది ఇష్టమో ఆ సెంటర్స్కి మీరు చూజ్ చేసుకోవచ్చు, ఆ సెంటర్కి మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి మీరు చూస్తే బెంగళూరుకు సంబంధించినటువంటి మరి సాయి సెంటర్లో చూసినట్లయితే ఎన్ఎస్ఎస్సి సాయి సెంటర్లో చూసినట్లయితే బెంగళూరు సంబంధించి అథ్లెటిక్స్ కూడా ఉన్నాయి అక్కడ డిసిప్లిన్. మరి ఇక్కడ బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ, ఖోఖో, తర్వాత స్విమ్మింగ్, మరి తైక్వాండో, లాన్ టెన్నిస్, వాలీబాల్ అనేది ఈ సెంటర్లో బెంగళూరు సంబంధించినటువంటి సెంటర్లో ఉన్నాయి, మీరు చూడొచ్చు. నెక్స్ట్ వచ్చేసి సాయి ఎన్ఎస్ఈసిలో సంబంధించి కోల్కతాకు సంబంధించినటువంటి ఈ సెంటర్లో మీరు చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి అథ్లెటిక్, ఆర్చరీ, ఫుట్బాల్, ఇక్కడ వచ్చేసి జిమ్నాస్టిక్, తర్వాత టేబుల్ టెన్నిస్కి సంబంధించి ఈ డిసిప్లిన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ తిరువనంతపురంలో చూసినట్లయితే మీరు సో ఇక్కడ ఎల్ఎన్సిపి సాయి సెంటర్లో చూసినట్లయితే ఇక్కడ వచ్చేసి మీకు కానోయింగ్, కయాకింగ్ అనేది ఒక మరి డిసిప్లిన్ ఉంది, రోయింగ్ ఉంది. అంతేకాకుండా కిందికి స్క్రోల్ చేస్తే ఇంకొక డిసిప్లిన్ అయితే ఇక్కడ మరి ఇంకో సెంటర్ అయితే ఉంది, డాక్టర్ కేఎస్ఎస్ఆర్ న్యూఢిల్లీకి సంబంధించినటువంటి ఈ సెంటర్లో వచ్చేసి షూటింగ్ అనేది ఉంది అనమాట. సో షూటింగ్ సంబంధించిన రిజల్ట్ కూడా ఇచ్చారనమాట. సో అది కూడా ఇంకొక వీడియోలో మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. సో ఇది ఫర్దర్గా మీకు ఉన్నటువంటి డిసిప్లిన్స్ అనమాట. సో అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఒకసారి చూడండి. ఫీ స్ట్రక్చర్ ఎలాగుంది. సో మీకు ఫీ స్ట్రక్చర్ అనేది మీకు సో 1000 రూపీస్ అయితే ఉంటుంది. అది కూడా మీకు నాన్ రీఫండబుల్ అనమాట. ఒకవేళ మీకు రీఫండ్ కావాలంటే ఇవ్వరు అప్లై చేసిన తర్వాత. సో ఇదంతా ఆన్లైన్ పేమెంటే, మీరు ఆన్లైన్లోనే పే చేయాలి. అది కూడా ప్రాసెస్ ఎలాగ ఉంటుంది అనేది మీకు కింద చూపించడం జరిగింది. సో ఇక్కడ చూడండి, ఈ ఫాలోయింగ్ స్టెప్స్ అనేటివి కింద ఉన్నాయి, మీకు అవి చూపిస్తాను ఒకసారి. సో ఇక్కడ ఆఫ్టర్ ఫినిషింగ్ ఆల్ స్పోర్ట్స్ ఆఫ్ అప్లికేషన్స్ గో టు ద ఫర్దర్ స్టెప్ పేమెంట్కి సంబంధించినటువంటి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ వచ్చేసి డిక్లేర్ అండ్ పే బటన్. సో మీరు పే బటన్ మీద ఒక బాక్స్ ఉంటుంది కదా, దానిలో డిక్లరేషన్ బాక్స్ అనేది ఉంటుంది అనమాట. దాని మీద క్లిక్ చేసిన తర్వాత డిక్లరేషన్ పేమెంట్ ఇస్తే మీకు గేట్వే అనేది చూపిస్తుంది. అంటే ఎక్కడ మీరు అంటే ఏ ఆప్షన్ ద్వారా పే చేస్తారనేది చూపిస్తుంది. గేట్వే అంటే ఏంటంటే మీరు చూస్ పేమెంట్ మోడ్ అనమాట. అంటే అది ఫోన్పే అయినా లేదంటే నెట్ బ్యాంకింగ్ ఈ విధంగా అడుగుతుంది అనమాట. అక్కడ కార్డు ద్వారా పే చేస్తారా అనేది కొన్ని ఆప్షన్స్ అడుగుతుంది. గేట్వే అంటే అనమాట, అది మెథడ్స్ అనమాట. ఆ మోడ్లో మీరు పేమెంట్ చేయండి. తర్వాత వచ్చేసి డీటెయిల్స్ అక్కడ పేమెంట్ మోడ్ అనేది ఎంటర్ చేసిన తర్వాత ఆ డీటెయిల్స్ అనమాట. సక్సెస్ఫుల్ పేమెంట్ అనేది అమౌంట్ అనేది నువ్వు అక్కడ ఎంటర్ చేస్తావు కదా, ఆ అమౌంట్ అడుగుతుంది. ఆ అమౌంట్ ఎంటర్ చేసిన తర్వాత పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత మీకు అప్లికేషన్ అనేది రీడైరెక్ట్ అవుతుంది అనమాట. అప్లికేషన్ పోర్టల్లోకి అప్పుడు వెళ్తుంది మరి పేమెంట్ అయితేనే, లేదంటే ముందుకు వెళ్ళదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్లిక్ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనేది ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకోండి అని చెప్పేసి ఇక్కడ చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ ఫర్దర్ డీటెయిల్స్కి వెళ్తే
సో ఇక్కడ వచ్చేసి మీకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ కోర్స్ ఫీ అనేది ఉంది, ఇక్కడ 10,000 అనేది ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఛార్జెస్ అంటే ఎస్టాబ్లిష్మెంట్కు అంతేకాకుండా మిస్లినియస్కు సంబంధించినటువంటి ఫీ అనమాట. ఇది 4,000 ఉంటుంది. తర్వాత లైబ్రరీ ఫీ అనేది 300 ఉంటుంది. సిలబస్ అండ్ నోట్స్కి సంబంధించినటువంటి ఫీ అనేది 500. టోటల్గా వచ్చేసి మీకు 14,800 అనేది ఫీ ఉంటుందన్నమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఖర్చు అయ్యేదన్నమాట ఫీజుకి సంబంధించి. ఇది బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ సంబంధించినటువంటి మరి ఫీ అనేది ఈ విధంగా ఉంటుంది. దానిపైన మీ ఖర్చెస్ ఇంకా యాడ్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ ఉంటే సరిపోతుందని ఒకసారి ఆలోచించుకోండి అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ కొంచెం మీరు ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ మీరు ఎప్పుడైతే మీరు ఫిజికల్గా మరి సెంటర్కి అయితే ట్రైనింగ్ సెంటర్కి ఎప్పుడైతే వెళ్తారో అప్పుడు మీరు ఫీ అనేది పే చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇక్కడ చూడండి. సో ఇది ఇంపార్టెంట్. మీరు చాలా మెంబర్స్ అయితే కనీసం NISకి సంబంధించి స్పోర్ట్స్ సర్టిఫికేట్స్ ఉండాలా అని అడుగుతున్నారు. మినిమం అనేది మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అయితే 10+2 పాస్ అయి ఉండాలన్నమాట. 12th పాస్ అయి ఉండాలనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎనీ రికగ్నేషన్ బోర్డుకు సంబంధించి. తర్వాత మినిమం చూస్తే ఇక్కడ మీకు స్పోర్ట్స్ అచీవ్మెంట్ ఏ ఉండాలనేది ఇక్కడ చూసినట్లయితే సో మీరు మినిమం అనేది ఫస్ట్ ప్లేస్ కానీ సెకండ్ ప్లేస్ కానీ థర్డ్ ప్లేస్ కానీ మరి ఇంటర్ స్కూల్స్ మరి డిస్ట్రిక్ట్స్ అంటే మినిమం అనమాట. ఛాంపియన్షిప్ టోర్నమెంట్లో కానీ ఇంటర్ కాలేజ్ యూనివర్సిటీలో కానీ ఛాంపియన్షిప్ టోర్నమెంట్లు ఏవైనా కానీ సో మీరు అది కండక్టెడ్ బై డిస్ట్రిక్ట్ లెవెల్ అసోసియేషన్ ఉన్నటువంటి డిసిప్లిన్స్లో మీకు కనీసం ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఉంటేనే అంటే ఇంటర్ డిస్ట్రిక్ట్ అంటే స్టేట్ లెవెల్ అంటే డిస్ట్రిక్ట్లు పార్టిసిపేషన్ చేసేటటువంటి దాన్ని మనం ఇంటర్ డిస్ట్రిక్ట్ అని అంటాం అనమాట. సో కనీసం మినిమం అదైనా ఉండాలని చెప్పి చెప్తున్నారు. లేదంటే ఇక్కడ పార్టిసిపేషన్ అనేది అక్కడ ప్లేస్ ఉండాలి మినిమం. పార్టిసిపేషన్ సర్టిఫికేట్ వచ్చేసి ఇక్కడ స్టేట్ ఛాంపియన్షిప్ కానీ అంటే స్టేట్ లెవెల్లో పార్టిసిపేషన్ అనేది ఆల్ ఇండియా పార్టిసిపేషన్ యూనివర్సిటీ కానీ సో ఇంటర్ యూనివర్సిటీ కానీ లేదంటే టోర్నమెంట్ ఆర్ ప్రాక్టికల్ ఇన్ జోనల్ ఇంటర్ యూనివర్సిటీస్ లెవెల్లో కానీ ఈ విధంగా పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉన్నా కూడా మినిమంగా మీరు పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. సో అంటే మినిమం అనేది ముఖ్యంగా ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో మీకు ఏదైతే ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్ అని ఉందో సో ఆ టోర్నమెంట్లో మీకు కనీసం ప్లేస్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. గతంలో అయితే నేను కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. అక్కడ ఒకవేళ ఏదైనా సర్టిఫికేట్స్ ఒకవేళ సీట్స్ మిగిలి ఉంటే సో మినిమం సర్టిఫికేట్స్ ఏదైనా డిస్ట్రిక్ట్ లెవెల్లో ఏదైనా ఉన్నా కూడా ఇవ్వడం జరిగిందనమాట. అప్పట్లో కనీసం బీపీడీ చేసిన వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. సో ఫర్దర్గా అది చూద్దాము. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి. లేదంటే ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఇచ్చారు పార్టిసిపేషన్ నేను సో నేషనల్ లెవెల్లో పార్టిసిపేషన్ ఉన్న స్కూల్ నేషనల్ లెవెల్లో SGFIR జూనియర్ ఆర్ సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్స్లో కూడా మీకు ఇక్కడ పార్టిసిపేషన్ ఉన్నా కూడా ఫెడరేషన్ సంబంధించిన పార్టిసిపేషన్ ఉన్నా కూడా అంటే వీటిలో పార్టిసిపేషన్ అడిగారనమాట. అంటే హైయర్ అచీవ్మెంట్ కాబట్టి ఇక్కడ చూడండి పార్టిసిపేషన్ అట్ జూనియర్ ఆర్ సీనియర్ ఇంటర్నేషనల్ లెవెల్ అనమాట. ఇంకా ఇంటర్నేషనల్ లెవెల్ అంటే ఇంకా పార్టిసిపేషన్ అంటే చాలా హైయర్ సర్టిఫికేట్లు ఏవి సో ఆ విధంగా మీకు ఇవ్వడం జరుగుతుంది. పార్టిసిపేషన్ కూడా మినిమం అయితే మీకు ఫస్ట్ ప్లేస్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ మీరు స్కూల్ ఇంటర్ స్కూల్ డిస్ట్రిక్ట్లో మీకు ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళ మాత్రం మినిమం ఎలిజిబిలిటీ అయితే ఉంది. సో మీకు ఇక్కడ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబుల్ అప్లికెంట్స్ షెల్ బి ప్లేస్డ్ ఆన్ ది ఇన్స్టిట్యూషన్ వెబ్సైట్. మీకు ఏదైతే మరి లిస్ట్ ఏదైతే మీరు ఎలిజిబిలిటీ ఉంటారో ఎలిజిబిలిటీ అయిన వాళ్ళ లిస్ట్ అంతా మీకు ఏం చేస్తారంటే ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ వెబ్సైట్లో మీకు మరి లిస్ట్ పెట్టడం జరుగుతుంది క్లియర్గా ఇచ్చారు. ఇక్కడ ఏజ్ చూడండి. ఏజ్ కూడా చూస్తే మనము ఇక్కడ క్లియర్గా ఇచ్చారనమాట. ఏజ్ ఎంత ఎవరు పార్టిసిపేట్ చేయాలనే డౌట్ కూడా చాలా మెంబర్స్కి ఉంటుంది. ఈ ఏజ్ క్రైటీరియా చూస్తే సో ఇక్కడ 20 to 42 ఇయర్స్ అనేది మీకు ఉండాలి. సో ఆ మధ్యలో మీరు ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ అవుతారు. అంతేకాకుండా రిలాక్సేషన్ కూడా ఇచ్చారనమాట. అది కూడా మీకు ఇక్కడ రిలాక్సేషన్ అనేది ఎవరికి ఇచ్చారంటే SC ST మరి OBC క్యాండిడేట్స్కి అనమాట. సో అండ్ నార్త్ ఈస్ట్ వారికి కూడా మరి ఇవ్వడం రీజియన్కి సంబంధించినటువంటి వాళ్ళకి ఇచ్చారు. అది కూడా ఎన్ని సంవత్సరాలు అనేది క్లియర్ ఇంపార్టెంట్గా మీకు 5 ఇయర్స్ అనేది ఇక్కడ ఇచ్చారనమాట. అంటే మీకు 47 వరకు 42 ఎవరైనా బార్డర్లో ఉంటే వాళ్ళకి 5 ఇయర్స్ ఎగ్జామ్షన్ అంటే 47 అయితే వాళ్ళు రావచ్చు. సో ఇది ఏజ్ క్రైటీరియా. మీరు చూసినట్లయితే మీకు దీన్ని బట్టి మీరు ఎలిజిబిలిటీ ఉన్నారో లేదో చెక్ చేసుకోండి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. ఏదైతే మీకు మరి అదే ఏదైతే కోర్సు కమర్స్మెంట్ అనుకున్నారో 23rd నుంచి జూన్ నుంచి ఇది అయిపోయే సమయానికి మీకు ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. అంటే ప్లేయింగ్ కిట్స్ అనేటివి మీరే తెచ్చుకోవాలని చెప్పేసి చెప్పారు క్లియర్గా. కొంచెం మీరు కూడా ఒకసారి స్టడీ చేయండి, ఇవి ఫాలో అవ్వండి అని చెప్పేసి. అంటే యూనిఫామ్ కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ మరి ప్లేయింగ్ కిట్స్ ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించిన క్లాత్స్ కానీ అవన్నీ పర్సనల్గా మీరు తెచ్చుకోవాలి డ్యూరింగ్ కోర్సులో. అంటే కోర్స్ సమయంలో మీరే పర్సనల్ తెచ్చుకోవాలని చెప్పి. యూనిఫామ్ కూడా అలాగనే చెప్పానమాట. లోయర్ కానీ ట్రౌజర్ కానీ ట్రాక్ అండ్ టీషర్ట్స్ ట్రాక్ షూటు ఇవన్నీ మీకు షూస్ సాక్స్ అన్నీ మీకు క్లియర్గా వామప్కి సంబంధించినటువంటి
గేమ్కి సంబంధించినటువంటి ప్రతి ఎక్విప్మెంట్ మీరే తెచ్చుకోవాలి. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఫర్ ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ ట్రాక్ సూట్ ఈటీసీ అన్ని ఫర్దర్గా అన్ని ప్రతి అంటే మేల్ ఆర్ ఫీమేల్ ఇవన్నీ మీరే తెచ్చుకోవాలని చెప్పేసి క్లియర్ ఇస్తున్నారు. ఇక్కడ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా ఇచ్చారనమాట. సో సేమ్ అదేవిధంగా యూనిఫామ్తో పాటు స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కూడా మీరు ఏదైతే మీరు ఏ డిసిప్లిన్లో అయితే వస్తున్నారో వాటి ఎక్విప్మెంట్ కూడా మీరు ఓన్గా అయితే మరి తెచ్చుకోవాలని చెప్పేసి ఇచ్చారు. బ్రింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది కూడా మీకు క్లారిటీ తీస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి క్లాత్ అనేది కూడా మీరు కంపల్సరీగా ఓన్గా తెచ్చుకోవాలని ఇది కూడా క్లియర్గా ఇచ్చేసారనమాట. ఇన్స్ట్రక్షన్స్ అనమాట. ఇవి మీరు ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ వీడియోస్ ఎవరైతే కన్నా మధ్యలో స్కిప్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇవి అర్థం కావు, తర్వాత వాళ్ళు సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరైనా కానీ క్లియర్గా ఎండింగ్ వరకు చూస్తేనే మీకు యూస్ఫుల్ ఉంటుందని చెప్పేసి నేను చాలాసార్లు చెప్పేది దీని గురించే. సో మీరు వెంటనే స్కిప్ చేస్తే మాత్రం మీకు అర్థం కాదు. సో ఫర్దర్గా నేను చెప్పే దాంట్లో కూడా కొంచెం మిస్టేక్ కానీ ఎంతో కొంత మీకు అవగాహన వస్తుందని చెప్పేసి మీకు చెప్తా ఉన్నాను. కొంచెం క్లియర్గా స్టడీ చేస్తే మీరు మిస్ అవ్వరు. సో నెక్స్ట్ అప్లికేషన్ రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అది ఏ ఛాన్సెస్లో ఉంటాయని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీ అప్లికేషన్ అనేది డాక్యుమెంట్ అనేది సరిగా అప్లోడ్ చేయకపోతే, మీ కాపీస్ ఏవైతే డాక్యుమెంట్స్ ఉంటాయో అవి మీరు కరెక్ట్గా మరి అప్లోడ్ చేయకపోతే, మరి ఫీ పేమెంట్ కూడా మీకు అవ్వకపోయినా, సరిగ్గా ఫీ పేమెంట్ అవ్వకపోయినా అక్కడ కూడా మీకు ప్రాబ్లం ఉంటుంది అనమాట. సో దాన్ని మరి మెడికల్ ఎవరైతే ప్రాక్టీషనర్ ఉంటారో వాళ్ళ ద్వారా ఇది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటుంది. ఇది కన్సిడర్ చేసే ఛాన్సెస్ వాళ్ళు ఏం కన్సిడర్ చేయలేరు, ఇది మన మిస్టేక్ కాబట్టి అని చెప్పి చెప్తున్నాను. కొంచెం నోట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోట్లో కూడా మీరు ఇన్ఫర్మేషన్ అనేది యూస్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇక్కడ సంబంధించి కోర్స్ సంబంధించి ఏదైనా చేంజ్ చేసే అవకాశాలు మరి ఆ అథారిటీకి ఉంటుంది అని చెప్పి ఎనీ రీజన్స్ వల్ల అని చెప్పేసి ఇచ్చారు. అంతేకాకుండా మీకు ఈ ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఏదైనా కావాలంటే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారనమాట. ఆ కాంటాక్ట్ నెంబర్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు వచ్చేసి మ్యాండేటరీకి సంబంధించి ఇవి మ్యాండేటరీగా క్యాండిడేట్స్ ఎవరైనా మరి హెల్త్కు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్లు కానీ ఏదైనా పాలసీలు కానీ అవేమి ఇక్కడ వీళ్ళ అథారిటీ అయితే ఏమీ ఉండదని చెప్తున్నారు. దానికి సంబంధించి మేము రెస్పాన్సిబిలిటీ కాదని చెప్తున్నారు. హెల్త్ ఇష్యూస్ ద్వారా ఉన్న అది ఏదైనా సంథింగ్ ఏదైనా పాలసీలు ఉండి ఏదైనా తీసుకెళ్ళలేదు అది చెప్పడం వల్ల అవన్నీ మాకు సంబంధం లేదని చెప్తున్నారు. డ్రగ్స్కి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా ఉండకూడదు ఇక్కడ అని చెప్పేసి కూడా అది కూడా చెప్పారనమాట. మీరు చూడవచ్చు. డ్యూరింగ్ ద మరి ఈ సిచ్యువేషన్స్లో మేము ఎటువంటి బాధ్యత లేదని చెప్పేస్తున్నారు ఈ కోర్సు సంబంధించి. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 4th పాయింట్ చూస్తే మీరు ఇక్కడ డిపెండెంట్ ఆర్ నాట్ అంటే మీకు ఎవరన్నా స్పౌజ్ అంటే మీరు మ్యారీడ్ అయితే మాత్రం మీ డిపెండెంట్స్కి ఇక్కడ పర్మిషన్ అయితే ఉండదని చెప్పేసి ఆ క్యాండిడేట్స్కి ఉండడానికి అంటే అక్కడ స్టే చేయడానికి అవకాశం లేదని చెప్పేసి చెప్తున్నారు క్లియర్గా. నెక్స్ట్ 5th పాయింట్లో చూస్తే ఇక్కడ ఫ్రీ డిపాజిట్ అనేది రీఫండ్ అనేది మీకు ఎవరైతే కాంపోనెంట్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళ అథారిటీ అప్రూవల్ అయితేనే మీకు ఫీ రీఫండ్ అయితే అవుతుంది, లేదంటే ఆ ఫీ అనేది రీఫండ్ చేయమని చెప్పేసి చెప్తున్నారు. సో ఇలాగ క్లియర్గా చదివితే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది బ్రో. నేను చదివి మీకు మ్యాక్సిమం మీకు ఇన్ఫర్మేషన్ కదా. ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.